మేషరాశి వారికి వ్యాపారానికి వచ్చేటప్పటికీ ఆర్థికంగా ఎలా ఉంది, ఇండస్ట్రీస్కి అంతా ఎలా ఉంది అని తీసుకుంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళకి ముడి సరుకు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాస్త ఆలోచించి ప్రొడక్షన్స్లో కొంచెం దిగండి. లాభం తక్కువైనా స్థిరత్వంగా ఉంటారు ఇండస్ట్రీస్ వాళ్ళందరూ. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి డీల్ ఆలస్యం అవుతుంది కానీ చివరికి లాభం వస్తుంది. గొప్ప లాభాలు లేకపోయినా ఒక రకంగా నిలదొక్కునే ఒక లాభంతో ఉంటారు రియల్ ఎస్టేట్ వారు. ఇంకా పేపర్స్ వర్క్ అంతా కూడా డాక్యుమెంటేషన్ అంతా బాగా చెక్ చేసుకోండి రియల్ ఎస్టేట్లో. ఇంకా షేర్ మార్కెట్లో ఊహాత్మకమైనటువంటి ఏదో గొప్పలు జరిగిపోతుందని మాత్రం ఊహించుకోకండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ మిమ్మల్ని మొత్తం ఇబ్బంది పెట్టేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టండి. లాంగ్ టర్మ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు కొంచెం ఏమైనా అవకాశాలు ఈక్విటీస్లో పెట్టుకుంటూ ఉండండి. ఇంకా చిన్నపాటి వ్యాపారస్తులు ఉంటాయి చూసారా, మీకు డెట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. పాత సరుకులన్నీ కూడా అమ్ముడుపోయి చక్కగా వ్యాపార పండగ వాతావరణాలు వస్తున్నాయి కాబట్టి మంచి మంచి వ్యాపారాలు అన్ని రకాల వ్యాపారస్తులకి ఇదొక కొంత మంచిది అనుకోవచ్చు. మీ వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉగాది తర్వాత ఉంటుంది. ఇది మీరు జాగ్రత్త పడవచ్చు. కొత్త భాగస్వామ్యంతో జాగ్రత్త, అంటే పార్ట్నర్షిప్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి.